హాయ్ ఫ్రెండ్స్, మేము లంబసింగికి వచ్చినాం. మా తమ్ముడు సాయి తీసుకొచ్చాడు. లేటెస్ట్ గా అందరు రిటర్న్ అయ్యే టైంకు మనం మనం పోతున్నాం. ఇది లంబసింగి వ్యూ పాయింట్ అండి. ఎర్లీ మార్నింగ్ వస్తే చుట్టూ మంచుతో కప్పబడి ఉంటుంది. బట్ మాకు కొంచెం లేట్ అవడం వల్ల వ్యూ అనేది మిస్ అయిపోయింది. అయినా కూడా చుట్టూ కొండలు చూడడానికి మాత్రం ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. లొట్టకాయలు ఉన్నాయి. ఇక్కడ పచ్చి ఉన్నాయి. పచ్చి కాదే, గింజలు అక్కడ వేయడానికి. ఈ ప్రకృతి అడవిలో పండినాయి కాదు, ఇవి కాకుండా ఇంకా వేరే ఉండవా తిన్నాడి? ఇక్కడ చిక్కులు ఉన్నాయి, చిక్కులు అమ్ముతారా? ఇవి ఇక్కడ చెట్ల నుండి ఏరుకొచ్చిన కాఫీ కాయలని. వీటిని ఇలా ఎండబెడతారు. ఫుల్గా డ్రై అయిన తర్వాత పైన పొట్టంతా ఒలిచేసి అందులో కాఫీ సీడ్స్ ఉంటాయి. వాటిని ప్రాసెస్ చేసి కాఫీ పౌడర్ అనేది తయారు చేసి సేల్ చేస్తుంటారు. అవ్వట్లేదు. మీకు స్కూల్ ఎక్కడ? స్కూల్ ఎట్లా కింది పోడా ఉందా? ఇక్కడ 5 వరకు ఉంది కదా. అప్పుడు ఉన్నది స్కూల్. అప్పుడు వచ్చినప్పుడు 4 స్టూడెంట్ కోసం టీచర్ వస్తారు కదా. 3 సంవత్సరాల ముందు. ఓకే, మీ గుట్టల మీద ఏం పండిస్తారు? అవి ఉన్నాయా? సామాన్లు ఉన్నాయా మీ దగ్గర? అంటే ఉన్నాయి కానీ నాకు తినడానికి తినడానికేనా? మెల్లిగా అదొక్కటే వెళ్ళిపోతాను, వెనకాల కుక్క వస్తుంది. అది నీ వెనకాల వస్తుంది అంట రాస్య. ఎందుకు జారదు? దుబ్బున కడ జారుతుంది అనుకుంటా. లాసే నడుస్తుంది. పడతారు వద్దు. నడవండి. అన్నయ్య జారుంది, అన్నయ్య జాగ్రత్త. అలా నడిస్తే వెనక బరువు పడి నడువు నొప్పులు వేస్తుంది. నడువు నొస్తాం, మొక్కలు కూడా వస్తున్నాయి. నువ్వు కూడా ప్రయోగమా? ఈ చేయి పట్టుకోపో మామయ్యది. ఈజీగా 3 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. ఇది జీప్ వస్తుంది.
బరువు పడుతుంది ఎక్కువ అవును. కిందికి దిగితే. ఇలా అయితే నీకు ఆట అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. జారట్లే. జారుతా మరి పాయింట్ ఇప్పేసుకోవాల్సిందే, పనికిరాదు ఇక మరి పాయింట్. అరే మిమ్మల్ని ఇంతవరకు మంచి రూట్లో తిప్పుతాను నేను, మధ్యలో నడుతాను మట్టి రాళ్ళ. అది బండి వస్తున్నా. లాస్ట్ నీ వెనకాల వస్తుంది మళ్ళీ. ఆ డాగు మన వెనకాల తిరుగుతుంది. ఎక్కేటప్పుడు నాకు ఘోరంగా భయమైంది. అది అటు ఇటు ఊతానా, గేట్ సీట్ అంతా కూడా లేదు. ఎక్కడ ఎగురుతానా, ఎక్కడ పడతానా అని భయమైంది. కాఫీ చెట్టేనవి ఇది. ఏది ఇదా? ఇవన్నీ కాఫీ చెట్లే, ఇవన్నీ కాఫీ చెట్లే. ఎండగొట్టే మధ్యలో ఎండిపోయినా మంచిగా ఎక్కువ ఇగో కాసేపే. నెక్స్ట్ అయితే మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫామ్ దగ్గర రకరకాల పూలు మరియు కూరగాయలను కూడా పండిస్తున్నారు. ఇవేంటో తెలియదు, చూడడానికి దోసకాయలాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్రోకలీ కూడా సాగు చేస్తున్నారు. ఇవి మన దగ్గర దొరకడం రేర్. ఫస్ట్ టైం ఈ చెట్టును చూడడం మాత్రం. స్ట్రాబెర్రీ సాస్. తీసుకో ఒకటి. పెద్దది 200 150 తీసుకురాదు. ఇప్పుడు ఇది ఎంత 200? అది బాక్స్లో జోకుతాం. ఏదైనా రెండు బొల్లు వస్తాయి. ఒక్కొక్క దాంట్లో సెట్ అయిపోతుంది. అంటే ఇందులోనే 20 గ్రామ్స్ కవర్ అయిపోతుంది.
బాక్స్ నాకు ఈ కొంచెం పెద్ద కవర్ ఇవ్వండి అన్నీ ఒక దాంట్లో. సరే This is jam. చింతపల్లి ఫామ్ Strawberry. స్ట్రాబెరీ ఫామ్ Number singing tour is completed. Bye bye. Bye bye. బాయ్ బాయ్ స్ట్రాబెరీ ఫామ్ బాయ్ బాయ్